నమస్కారం. సింగరేణి వ్యాప్త వార్తా విశేషాల సమాహారం సింగరేణి స్రవంతి కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం సింగరేణి స్రవంతిలో ముఖ్యాంశాలు: గనుల నిర్వహణలో పర్యావరణకు, కార్మిక, ప్రజా సంక్షేమానికి అధిక ప్రాధాన్యత. పార్లమెంటరీ కన్సల్టేటివ్ కమిటీ సమావేశంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి ఉద్ఘాటన. గనుల మూసివేత తర్వాత కూడా ప్రకృతి, ప్రజా ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యత. అంతర్జాతీయ మైనింగ్ సదస్సులో బాధ్యతాయుత మైనింగ్ విధానాలపై పలు సూచనలు. సింగరేణి ప్రాంతంలో పచ్చదనం మరింత పెంపుదలకు నిర్ణయం. హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్ వారితో సింగరేణి అవగాహన ఒప్పందం. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ రంగంలో పరిశోధన ప్రణాళిక ఉత్పత్తి కోసం సింగరేణి చొరవ. ఎన్ఎఫ్టిడిసితో ఒప్పందం, కలిసి పనిచేయాలని నిర్ణయం. సింగరేణి మొదటి త్రైమాసికంలో బొగ్గు రవాణాలో 100% లక్ష్యాల సాధన. ఇదే ఒరవడితో ముందుకు సాగాలని చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం ఆదేశం. సింగరేణిలో విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న తొలి మహిళా రెస్క్యూ జట్టు. మహిళా ఉద్యోగులు అన్ని రంగాల్లో తమ శక్తి సామర్థ్యాలు చాటుకోవాలన్న సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం. దేశంలో గనుల నిర్వహణలోను, వాటి మూసివేతలోను కార్మిక సంక్షేమానికి, ప్రజాహితానికి, పర్యావరణానికి పెద్దపీట వేయాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇటీవల హైదరాబాద్కు సమీపంలోని కన్హా ఆశ్రమంలో జరిగిన పార్లమెంటరీ కన్సల్టేటివ్ కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి నేతృత్వంలో హైదరాబాద్లోని కన్హా ఆశ్రమంలో జూలై 3వ తేదీన బొగ్గు గనుల శాఖకు సంబంధించిన పార్లమెంటరీ కన్సల్టేటివ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. కేంద్ర బొగ్గు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి సింగరేణి సంస్థ తన వంతుగా సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించింది. నాటి కార్యక్రమంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డితో పాటు సహాయ మంత్రి సతీష్ చంద్ర దూబే, కమిటీ సభ్యులైన వివిధ ప్రాంతాల ఎంపీలు, గనుల శాఖ కార్యదర్శి విఎల్ కాంతారావు, బొగ్గు గనుల శాఖ ఉన్నతాధికారులు, కోల్ ఇండియా చైర్మన్ పిఎం ప్రసాద్, ఇంకా వివిధ పిఎస్యుల చైర్మన్లు మరియు ఎండీలు హాజరు కాగా, వీరికి సింగరేణి సంస్థ తరఫున చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం సాదరంగా స్వాగతం పలికారు. దేశంలో వివిధ ఖనిజ పరిశ్రమల వారు తమ ఖనిజాలను బయటికి తీసిన తర్వాత సదరు గనుల్లో మైన్ క్లోజర్ ప్లాన్లను పకడ్బందీగా అమలు జరపడం కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. బొగ్గు గనులను నిర్వహిస్తున్న కోల్ ఇండియా, సింగరేణి తదితర పరిశ్రమల వారు కూడా ఈ మైన్ క్లోజర్ ప్లాన్లను పకడ్బందీగా అమలు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పడం కోసం ఈ సమావేశాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ సమావేశంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి ప్రారంభోపన్యాసం చేస్తూ తమ ప్రభుత్వం ఉత్పత్తిని పెంచడంతో పాటు కార్మికుల సంక్షేమం, పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉందని తెలియజేశారు. దేశంలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు అనేక ప్రాంతాల్లో కోల్ మైనింగ్ చేసి కోల్ తీసుకోవడం జరిగిందని, బొగ్గు తీసుకున్న తర్వాత ఆ బొగ్గు బ్లాకుల్ని అలాగే వదిలేశారని, శాస్త్రీయ పద్ధతిలో ఆ బ్లాకులను మూసివేసి తిరిగి ఆ ప్రాంతాలు ఉపయోగపడే విధంగా ఎటువంటి చర్యలు ఇప్పటివరకు తీసుకోలేదన్నారు. అయితే ఇటీవల దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఈ విషయంపై ఒక ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారని, దేశంలో సుమారు 143 కోల్ మైన్స్ ను పర్యావరణహితంగా శాస్త్రీయ పద్ధతిలో
మూసివేయటం జరగాలని ఆయన ఆదేశించారని పేర్కొన్నారు. గనుల మూసివేత తర్వాత అక్కడున్న ప్రజలకు, రైతులకు ఉపయోగపడేలా పలు రకాల కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ ఏడాది 10 గనులను ఈ విధంగా మూసివేస్తున్నామని, రానున్న రోజుల్లో 130 గనులను కూడా ఇదే విధంగా పర్యావరణ హితంగా మూసివేయటం జరుగుతుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు జరుపుతున్న మైన్ క్లోజర్ అంశంపైన ఈ కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులందరూ తమ ప్రశంసలు కురిపించారు. అలాగే మైన్ క్లోజర్ సందర్భంగా మైనింగ్ కోసం భూములిచ్చి ఉద్యోగాలు పొందిన వారికి తిరిగి ఉపాధి కల్పించడం తదితర అంశాలపై సభ్యులు కొన్ని ప్రశ్నలను లేవనెత్తగా వీటికి అధికారులు సమాధానమిచ్చారు. సభ్యుల సూచనలపైన దృష్టి సారిస్తామని శ్రీ కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా సింగరేణి సంస్థ అమలు జరుపుతున్న మైన్ క్లోజర్ ప్లాన్లపైన ఒక వీడియో చిత్రాన్ని కూడా ప్రదర్శించడం జరిగింది. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి పాల్గొన్న ఎంపీలు మరియు వివిధ శాఖల అధికారులకు సింగరేణి సంస్థ చైర్మన్ మరియు ఎండీ శ్రీ ఎన్ బలరాం స్వాగతం పలికారు. దేశ మైనింగ్ రంగంలో కొత్త పోకడలు, ఆవిష్కరణలు మరియు విధానపరమైన నిర్ణయాలకు పలు సూచనలు చేసే వరల్డ్ మైనింగ్ కాంగ్రెస్ వారు ఇటీవల ఒక అంతర్జాతీయ సదస్సును హైదరాబాద్లో నిర్వహించారు. ఈ సదస్సులో పర్యావరణ హిత, బాధ్యతాయుత మైనింగ్ అనే అంశంపైన సుదీర్ఘంగా చర్చించారు. ఆ విశేషాలతో కూడిన వార్తను మీకు ఇప్పుడు అందిస్తున్నాం. జూలై 4వ తేదీన హైదరాబాద్లోని ట్రెడెంట్ హోటల్లో వరల్డ్ మైనింగ్ కాంగ్రెస్ సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్థాయి మైనింగ్ సదస్సును నిర్వహించారు. పర్యావరణ హిత, బాధ్యతాయుత మైనింగ్ అనే అంశంపైన ఈ సదస్సును కేంద్ర బొగ్గు గనుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, దేశ అవసరాలకు అనుగుణంగా తగినంత బొగ్గు, అల్యూమినియం, రాగి తదితర ఖనిజాలను ఉత్పత్తి చేసి ఈ రంగాల్లో దేశాన్ని స్వయం సమృద్ధి దిశగా నడిపించాల్సిన బాధ్యత పరిశ్రమలపై ఉందని, అదే సమయంలో ప్రకృతికి నష్టం జరగకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా బాధ్యతాయుత మైనింగ్ నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశగా పటిష్టమైన నిబంధనలను రూపొందించుకొని అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. మూసివేసిన గనుల ద్వారా స్థానిక ప్రజలకు తాగునీరు, సాగునీరు అందించడంతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని, ఈ తరహా పద్ధతులను తమిళనాడుకు చెందిన ఒక పరిశ్రమ వారు విజయవంతంగా అమలు చేస్తున్నారని, వారిని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు బొగ్గు మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీమతి రూపేంద్ర బ్రార్, గనుల శాఖ కార్యదర్శి విఎల్ కాంతారావు, కోల్ ఇండియా చైర్మన్ పిఎం ప్రసాద్, సింగరేణి సిఎండి శ్రీ ఎన్ బలరాం, వివిధ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ కంపెనీల చైర్మన్లు మరియు ఎండీలు, బొగ్గు, అల్యూమినియం, రాగి పరిశ్రమల అధికారులు, వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సమావేశానికి ముందు పర్యావరణిత ప్రజాహిత మైనింగ్ ప్రక్రియ విషయాలను వివరిస్తూ రూపొందించిన మిషన్ గ్రీన్ బుక్ను ఆవిష్కరించారు. అలాగే రీక్లెయిమ్ అనే పుస్తకాలను కూడా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి మరియు అతిథులు ఆవిష్కరించడం జరిగింది. అలాగే అన్వేషణ విభాగం కోసం సింగిల్ విండో విధానాన్ని అమలు జరుపుతూ రూపొందించిన పోర్టల్ను కూడా ఈ సందర్భంగా అతిథులు ఆవిష్కరించారు. అలాగే ఆన్లైన్ ద్వారా 24వ నైవేలి బుక్ ఫెయిర్ 2025ను కూడా ప్రారంభించారు. సుమారు 8 దేశాలకు చెందిన 300 మంది ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ కంపెనీల వారు తాము అమలు జరుపుతున్న మైన్ క్లోజర్ ప్లాన్లను వివరించారు. సింగరేణి సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం ఈ సందర్భంగా సింగరేణి సంస్థ అమలు జరుపుతున్న పర్యావరణిత చర్యలు మరియు మైన్ క్లోజర్ ప్లాన్ల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సింగరేణి సంస్థ వివిధ పర్యావరణిత మైనింగ్ పద్ధతులైన ఇన్పిట్ క్రషర్ అండ్ కన్వేయర్, డ్రాగ్ లైన్, కంటిన్యూస్ మైనర్, లాంగ్ వాల్ వంటి మైనింగ్ టెక్నాలజీలను వినియోగిస్తుందని, నిబంధనల ప్రకారం మొక్కలు నాటుతూ వాటిని వనాలుగా పెంచుతోందన్నారు. ఇప్పటికే 7,76,00,000 మొక్కల్ని నాటామన్నారు. సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల నుంచి వచ్చే సుమారు 1,205 లక్షల కిలోలీటర్ల నీటిని కంపెనీ అవసరాలకు పోగా మిగిలిన 820 లక్షల కిలోలీటర్ల నీటిని స్థానిక ప్రజల అవసరాలకు అందిస్తున్నామన్నారు. వీటిలో 465 లక్షల కిలోలీటర్ల నీటిని సమీపంలోని చెరువులు, కుంటల్లోకి పంపిస్తున్నామని, 330 లక్షల కిలోలీటర్ల నీటితో స్థానికులు తమ పంట పొలాలను సాగు చేస్తున్నారని వివరించారు. సింగరేణి అందిస్తున్న నీటితో సుమారు 13,625 ఎకరాల్లో సేద్యం జరుగుతుందని ఆయన వివరించారు. భూగర్భ జలాల పెంపుదల కోసం నీటి బిందువు, జలసింధువు అనే కార్యక్రమాన్ని చేపట్టి पशुओं को और पक्षियों को you give some feed, grain or something you give it. But as a religious thing, we are doing best mining practices. For example, in Singareni Carbon Company Limited, for bringing an ecosystem within Singareni and coal belt areas, we have started the protection for the reptiles. We have also established butterfly parks, honeybee parks, and not only parks, the species which attract to them also we have done it. And as part of the Vanam Mahotsav and Government of India's program for establishing water bodies, we have in this financial year we have created 62 water bodies and existing 45 water bodies we have rejuvenated. మూసివేసిన ఓపెన్ కాస్ట్ గనుల నీటి సంపుల్లో నీటి నిలువను కొనసాగించడం ద్వారా సమీప ప్రాంతాల్లో భూగర్భ జలాల పెంపుదల సాధ్యమైందని పేర్కొన్నారు. నిరుద్యోగ యువతకు, మహిళలకు అనేక రకాల ఉపాధి అవకాశ శిక్షణలు ఉచితంగా అందిస్తున్నామని, ప్రతి నెల సమీప గ్రామాల్లో ఉచిత మొబైల్ మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. సింగరేణి సంస్థ ఇప్పటికే 245.5 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసిందని, 2వ దశ ప్లాంట్లు పూర్తయిన తర్వాత సింగరేణి సంస్థ నెట్ జీరో కార్బన్ ఎమిషన్ కంపెనీగా గుర్తింపు పొందనున్నదని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి ఏరియాలోని డోర్లీ 1 ఓపెన్ కాస్ట్ గని మూసివేసిన తర్వాత చేపట్టిన పర్యావరణిత చర్యలపైన ఒక లఘు డాక్యుమెంటరీ చిత్రాన్ని కూడా ప్రదర్శించారు. సింగరేణితో పాటు కోల్ ఇండియా, నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్, టాటా స్టీల్ కంపెనీ, వేదాంత, హిందోల్కా, ఎన్ఎండిసి వంటి ఇతర సంస్థలు, కొన్ని విదేశీ సంస్థలు కూడా తాము చేపడుతున్న మైన్ క్లోజర్ ప్లాన్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సదస్సులో సింగరేణి సంస్థ చైర్మన్తో పాటు సింగరేణి తరఫున డైరెక్టర్ E&M డి సత్యనారాయణరావు, డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ ఎల్వి సూర్యనారాయణ, డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు, డైరెక్టర్ పా శ్రీ గౌతమ్ పొట్రు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూమెంట్ శ్రీ SDM సుభాని, GM CPP ఏ మనోహర్ ఇంకా ఇతరులు పాల్గొన్నారు.
ఇప్పటికే పర్యావరణిత చర్యలకు పెట్టింది పేరుగా ఉన్న సింగరేణి సంస్థ ఈ పచ్చదనాన్ని మరింతగా పెంచాలన్న ఉద్దేశంతో హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్ వారితో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రులు శ్రీ కిషన్ రెడ్డి గారి సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. విశేషాలు సంక్షిప్తంగా. సింగరేణి ప్రాంతాల్లో పచ్చదనాన్ని మరింతగా పెంచాలన్న కేంద్ర పర్యావరణ మరియు అటవీ శాఖల ఆదేశాల మేరకు సింగరేణి సంస్థ తన గనుల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటడానికి, పలు రకాల పర్యావరణిత చర్యలు చేపట్టడానికి ప్రముఖ యోగా మరియు పర్యావరణ పరిరక్షణ సంస్థ అయిన హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్ కన్హా ఆశ్రమం వారితో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి సమక్షంలో ఈ ఒప్పందంపై సింగరేణి సంస్థ నుంచి చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం, హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్ నుంచి డైరెక్టర్ సంజయ్ సెహగల్ సంతకాలు చేశారు. కన్హా శాంతివనం ఆశ్రమంలో జరిగిన ఈ ఒప్పంద కార్యక్రమంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి సమక్షంలో ఈ ఒప్పంద పత్రాలపై సింగరేణి సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం, హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్ నుండి డైరెక్టర్ శ్రీ సంజయ్ సెహగల్ సంతకాలు చేశారు. ఇదే తరహా ఒప్పందాన్ని ఈ కార్యక్రమంలో కోల్ ఇండియా వారు కూడా హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్తో కుదుర్చుకోవడం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం సింగరేణి ప్రాంతంలో కన్హా ఆశ్రమం అనగా హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో నర్సరీలను ఏర్పాటు చేయడం, పెద్ద ఎత్తున మొక్కలు నాటడం పెంచడంతో పాటు ఈకో పార్కులని నిర్మించడం, వర్షారణ్యాలను నిర్మించడం, హరిత కంచెల ఏర్పాటు వంటి పర్యావరణిత చర్యలు చేపట్టనున్నారు. ముందుగా రామగుండం ప్రాంతంలో ఒక హరిత కంచె నిర్మాణాన్ని చేపట్టనున్నారు. సింగరేణి సంస్థ ఇప్పటికే పెద్ద ఎత్తున మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు తనువంతుగా కృషి చేస్తోంది. 14,900 హెక్టార్ల విస్తీర్ణంలో సుమారు 7 కోట్ల మొక్కల్ని నాటి వాటిని వనాలుగా పెంచుతోంది. సింగరేణి సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం స్వయంగా 18,000 మొక్కల్ని సింగరేణిలోని వివిధ ప్రాంతాల్లో నాటారు. అవి ఇప్పుడు చిట్టడుగులుగా పెరుగుతున్నాయి. సింగరేణి సంస్థ విస్తరించి ఉన్న 6 జిల్లాల్లో అవసరమైన చోట ఈ తరహా పర్యావరణిత చర్యలు చేపట్టడానికి, కన్హా ఆశ్రమ సహకారాన్ని తీసుకోవడానికి ఈ ఒప్పందం అవకాశం కల్పిస్తుందని చైర్మన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు శాఖ సహాయ మంత్రి శ్రీ సతీష్ చంద్ర దుబే, బొగ్గు శాఖ అదనపు కార్యదర్శి శ్రీమతి రూపేంద్ర బ్రార్, సింగరేణి డైరెక్టర్ శ్రీ గౌతమ్ పొట్రు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూమెంట్ శ్రీ ఎస్డిఎం సుభాని ఇంకా ఇతర అధికారులు పాల్గొన్నారు. అటవీ వృక్ష సంపద పెంచాలని, ప్రజలకు ఉపయోగపడే విధంగా కమ్యూనిటీకి ఉపయోగపడేటువంటి చెట్లు పెంచాలని నిర్ణయం తీసుకున్నాం. అందులో హార్ట్ఫుల్నెస్ ఏదైతే షాద్నగర్ ఉన్నటువంటి హార్ట్ఫుల్నెస్ సంస్థ ఉందో ఆ సంస్థ యొక్క సహకారం కూడా తీసుకుంటున్నాం. ఆ సంస్థ యొక్క ఎందుకంటే ఆ సంస్థ సుమారు 13-1400 ఎకరాల్లో అద్భుతమైనటువంటి వృక్ష సంపద పెంచడం జరిగింది. ఆ రకంగా మేము మైనింగ్ అయిపోయినటువంటి కోల్ బ్లాక్స్లలో కూడా వాళ్ళ యొక్క సహాయ సహకారాలు తీసుకొని ఆ యొక్క మైన్ క్లోజర్ యాక్టివిటీ పెంచే దిశలో ఈరోజే కోల్ ఇండియా కావచ్చు, మన సింగరేణి కావచ్చు, ఈ యొక్క హార్ట్ఫుల్నెస్ సంస్థతో ఎంఓయూ కుదుర్చుకోవడం జరిగింది. వాళ్ళు రానున్న రోజుల్లో టెక్నికల్ సపోర్టు సలహాలు మాకు ఇస్తారు. వాళ్ళ యొక్క సలహాల మేరకు రానున్న రోజుల్లో మరి 142-143 మైన్స్ పూర్తి స్థాయిలో క్లోజ్ చేసి భవిష్యత్ తరాలకు ఆ భూమిని అందించేటువంటి ప్రయత్నం చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. సింగరేణి సంస్థ తన వ్యాపార విస్తరణ చర్యలో భాగంగా కీలక ఖనిజ రంగంలోకి ప్రవేశించాలని నిర్ణయించడం, ఆ దిశగా అడుగులు వేయటం మీ అందరికీ విదితమే. కాగా తాజాగా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ రంగంలో కూడా ప్రవేశించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఎన్ఎఫ్టిడిసితో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తితో పాటు తన వ్యాపార విస్తరణ చర్యల్లో భాగంగా థర్మల్ విద్యుత్, సోలార్ విద్యుత్ రంగాల్లోకి ప్రవేశించిన విషయం విదితమే. కాగా తాజాగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సూచనల మేరకు రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ విభాగంలో కూడా ఉత్పత్తులు సాధించాలని ముందుకు వెళ్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కొన్ని ఏజెన్సీలతో ఒప్పందం కుదుర్చుకోగా తాజాగా నాన్ ఫెర్రస్ మెటీరియల్స్ టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ ఎన్ఎఫ్టిడిసితో ఒక కీలక ఒప్పందం కుదుర్చుకుంది. కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి సమక్షంలో ఈ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి మాట్లాడుతూ సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తితో పాటు సోలార్, థర్మల్ విద్యుత్ రంగాల్లోనే కాక
కీలక ఖనిజ రంగాల్లోనూ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ రంగంలో కూడా రాణించాలని తన శుభాకాంక్షలు తెలియజేశారు. సింగరేణి సంస్థలో గల కొన్ని ఓపెన్ కాస్ట్ గనుల్లోనూ, సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి వెలువడుతున్న ఫ్లై యాష్, బాటమ్ యాష్లోనూ, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గల కొన్ని గుట్టల్లో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉన్నట్లు కనుగొనడం జరిగిందని, దీనిపై మరింత విస్తృత పరిశీలన జరిపి ఈ మూలకాలను వెలికితీసే ప్రక్రియ కోసం ఈ ఒప్పందం ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. సీఎండీ శ్రీ ఎన్ బలరాం ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సూచన మేరకు ఇప్పటికే కీలక ఖనిజ రంగంలోకి సింగరేణి సంస్థ ప్రవేశించిందని, ఈ తాజా ఒప్పందం ద్వారా ఈ కార్యక్రమాలు మరింతగా పుంజుకుంటాయన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర గనుల శాఖ జాయింట్ సెక్రటరీ శ్రీ వివేక్ కుమార్ బాజ్పేయి మాట్లాడుతూ, ఖనిజ్ విదేశీ ఇండియా నిగమ్ లిమిటెడ్ ద్వారా సింగరేణి విదేశీ విస్తరణకు తాము సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సింగరేణి డైరెక్టర్లు, డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ వెంకటేశ్వర్లు, డైరెక్టర్ పర్సనల్ శ్రీ గౌతమ్ పొట్రు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూమెంట్ శ్రీ ఎస్జిఎం సుభాని, అలాగే ఎన్ఎఫ్టిడిసి ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. సింగరేణి సంస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి త్రైమాసికంలో బొగ్గు రవాణాలో 100% లక్ష్యాలను సాధించింది. ఇదే ఒరవడితో ముందుకు పోవాలని, లక్ష్యాలు సాధిస్తూ సాగాలని సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం పిలుపునిచ్చారు. సింగరేణి సంస్థ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో సాధించిన ప్రగతిపైన సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం ఒక ప్రత్యేక సమీక్షను నిర్వహించారు. జూలై 5వ తేదీన హైదరాబాద్లోని సింగరేణి భవన్ నుంచి ఆయన సంస్థ డైరెక్టర్లు, అన్ని ఏరియాలోని జనరల్ మేనేజర్లతో ఈ త్రైమాసిక ప్రగతిపైన సమీక్ష జరిపారు. ఏప్రిల్ నుంచి జూన్ నెల వరకు గల 3 నెలల కాలంలో సింగరేణి సంస్థ బొగ్గు రవాణా లక్ష్యం 160 లక్షల టన్నులు కాగా 103%తో 166 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేయడంపై సంస్థ చైర్మన్ హర్షం వ్యక్తం చేశారు. అలాగే బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 160 లక్షల టన్నులు కాగా 99%తో కంపెనీ 159.9 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి సాధించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వర్షాకాలంలో కూడా ఓపెన్ కాస్ట్ గనుల్లో ఉత్పత్తి కుంటుపడకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. జూలై నెలకు నిర్దేశించిన లక్ష్యాలు సాధించడం కోసం ఇకపై రోజుకు 2,15,000 టన్నుల బొగ్గు రవాణా జరపాలని, అలాగే 1,80,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం సాధించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి ఏరియా ప్రగతిపైన సంబంధిత ఏరియా జీఎంతో ప్రత్యేకించి సమీక్ష నిర్వహించారు. ఉత్పత్తికి అవరోధంగా ఉన్న అంశాలపైన ఆయన అప్పటికప్పుడే ఆదేశాలు జారీ చేశారు. కొత్తగూడెంలో అన్ని అనుమతులు మంజూరైన వీకే ఓపెన్ కాస్ట్ గని భూమి పూజ కార్యక్రమాన్ని ఈ నెలాఖరులో నిర్వహించాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఏరియా జీఎంను కోరారు. ఇల్లెందు జేకే కోల్ మైన్, గోలేటి కోల్ మైన్కు సంబంధించి పర్యావరణ, అటవీ శాఖ అనుమతులకు సంబంధించిన ప్రయత్నాలు మరింత ముమ్మరం చేయాలని సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన బొగ్గు నాణ్యత ప్రమాణాల పెంపుదలపైన ప్రత్యేక దృష్టి సారించాలని అన్ని ఏరియాల జీఎంలను ఆదేశించారు. రక్షణకు సంబంధించి ప్రతి గనిలో రక్షణ ఆడిట్లు నిర్వహించాలని, రక్షణ లోపాలు లేకుండా సవరించాలని, గనుల్లో ఒక్క ప్రమాదం కూడా జరగకుండా చూడాలని ఆయన సేఫ్టీ విభాగం అధికారులను ఆదేశించారు. ఒడిశా రాష్ట్రంలోని నైనీ బొగ్గు బ్లాక్లో ప్రారంభమైన బొగ్గు ఉత్పత్తిపైన కూడా ఆయన సమీక్షించారు. అక్కడ ఉత్పత్తి అవుతున్న బొగ్గును సమీపంలోని చండీపడ రైల్వే సైడింగ్కు రవాణా చేయడానికి అన్ని ఏర్పాట్లు అనతికాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు, డైరెక్టర్ ఈఎండ్ఎం డి సత్యనారాయణరావు, డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ ఎల్వి సూర్యనారాయణ, డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు, డైరెక్టర్ పా శ్రీ గౌతమ్ పొట్రు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూమెంట్ శ్రీ ఎస్డిఎం సుభాని, జిఎం సిపిపి ఏ మనోహర్, ఇంకా కార్పొరేట్ జీఎంలు, అన్ని ఏరియాల జీఎంలు దీనిలో పాల్గొన్నారు. సింగరేణి సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం ఆదేశం మేరకు సింగరేణి సంస్థలో తొలిసారిగా మహిళా రెస్క్యూ జట్టును ఎంపిక చేసిన సంగతి మీ అందరికీ విదితమే. ఈ జట్టు ఇటీవల RG2లోని మైన్స్ రెస్క్యూ స్టేషన్లో తన శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సింగరేణి భవన్లో జరిగిన ఒక కార్యక్రమంలో సంస్థ చైర్మన్ శ్రీ ఎన్ బలరాం జట్టుకు తన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రమాద సమయాల్లో సింగరేణి ఆస్తులు, కార్మికుల ప్రాణాలను రక్షించడం కోసం సింగరేణి రెస్క్యూ విభాగం తమ విశిష్టమైన సేవలు అందిస్తోంది. అలాగే ఇతర ప్రాంతాల్లో జరిగే ప్రమాదాల సమయంలో కూడా రెస్క్యూ సిబ్బంది తమ విశిష్టమైన సేవలు అందిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. రామగుండం 2లోని రెస్క్యూ స్టేషన్ ప్రధాన కేంద్రంగా సింగరేణి సంస్థలో మందమర్రి, భూపాలపల్లి,
కొత్తగూడెంలో రెస్క్యూ రూములు మరియు ట్రైనింగ్ సెంటర్లు ఉన్నాయి. మనుగూరులో ఒక రెస్క్యూ రూమును ఇటీవలనే ప్రారంభించడం జరిగింది. సింగరేణి రెస్క్యూ జట్లు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో జరిగిన పోటీల్లో తమ ప్రతిభను చాటి అనేక ఉత్తమ బహుమతులు సాధించడం జరిగింది. కాగా ఇటీవల సింగరేణి సంస్థలో మహిళా ఉద్యోగులు అధికారులు పెరుగుతున్న నేపథ్యంలో ఒక మహిళా రెస్క్యూ జట్టు కూడా ఉంటే బాగుంటుందని సంస్థ చైర్మన్ శ్రీ ఎన్ బలరాం యోచించారు. ఒక మహిళా జట్టు కోసం ఆసక్తి గల యువ మహిళా అధికారులను ఎంపిక చేయాలని జిఎం రెస్క్యూను కోరారు. దీనిపై ఇటీవల అన్ని ఏరియాల్లో ఆసక్తి గల మహిళా అధికారులకు ప్రాథమిక సామర్థ్యాలపైన పరీక్షలు నిర్వహించి మొత్తం 13 మందిని ఎంపిక చేశారు. రామగుండం 2 ఏరియాలో గల రెస్క్యూ స్టేషన్లో 22 రోజుల పాటు వీరికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. సింగరేణి సంస్థలో ఇప్పటి వరకు కేవలం పురుషులతో కూడిన జట్లు మాత్రమే ఉన్నాయి. 136 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో తొలిసారిగా ఒక మహిళా జట్టును ఎంపిక చేయటం ఇదే ప్రథమం. ఈ విధంగా శిక్షణ పొందిన మహిళా జట్టును ఇటీవల రెస్క్యూ స్టేషన్లో డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు ప్రత్యేకించి అభినందించారు. కాగా శనివారం నాడు అనగా జూలై 5న హైదరాబాద్లోని సింగరేణి భవన్లో సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం తొలిసారిగా రెస్క్యూ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళా అధికారులకు తన శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్టిఫికెట్లను అందజేశారు. మహిళా రెస్క్యూ జట్టు పురుషుల జట్టుతో సమానంగా రెస్క్యూ కార్యక్రమాల్లో పాల్గొనాలని, త్వరలో జరగనున్న జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయి పోటీల్లో కూడా పాల్గొని తమ సత్తా చాటాలని ఆయన తన శుభాకాంక్షల్లో తెలియజేశారు. మీరు రేపటి నాటికి మేనేజ్మెంట్ రెడీ అంటే యూ కెన్ ఆల్సో బికమ్ డైరెక్టర్స్. ఇంకా కొద్దిగా యాక్టివ్గా మీరు హుషారుగా ఉంటే మీరు సీఎం కూడా కావచ్చు, మంచి అవకాశం ఉంటుంది. అండ్ ఉద్యోగం రావడం ఒక ఎత్తు, ఉద్యోగం తర్వాత ఉద్యోగాన్ని బాగా చేయడము, మంచి స్కిల్తో చేయడము, అంటే కింది వాళ్ళతో వర్క్ చేయించడం. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ రెస్క్యూ శ్రీ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం ఆదేశంతోనే సింగరేణిలో తొలిసారిగా మహిళా జట్టును ఏర్పరిచి ప్రత్యేక శిక్షణ ఇచ్చామన్నారు. ఈ జట్టులో పాల్గొన్న మహిళలు మగవారికి ఏమాత్రం తీసిపోకుండా తమ శక్తి సామర్థ్యాలు చాటారని ప్రశంసించారు. త్వరలోనే మరో మహిళా రెస్క్యూ జట్టును ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు. ఈ అభినందన కార్యక్రమంలో ఇంకా డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు, డైరెక్టర్ పా శ్రీ గౌతమ్ పొట్రు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూమెంట్ శ్రీ ఎస్డిఎం సుభాని, హెచ్ఓడి మార్కెటింగ్ టి శ్రీనివాస్ పాల్గొన్నారు. మహిళా రెస్క్యూ సిబ్బందికి శిక్షణ ఇచ్చిన రెస్క్యూ శిక్షకులు శ్రీ తిరుపతి, శ్రీ కిషన్ రావు, సందీప్, సాజిద్ అలీ తదితరులు కూడా ఈ సందర్భంగా ప్రశంసా పత్రాలని చైర్మన్ అందజేశారు. సింగరేణిలో తొలి రెస్క్యూ జట్టులో పాల్గొనడం తమకెంతో ఆనందంగా ఉందని, ప్రమాదాల సమయంలో తమ శక్తి సామర్థ్యాలను చాటి చూపుతామని ఈ సందర్భంగా తొలి మహిళా జట్టుకు ఎంపికైన మహిళలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇటువంటి మంచి అవకాశాన్ని తమకు ఇచ్చిన సింగరేణి సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాంకు తమ కృతజ్ఞతలు తెలియజేశారు. లిఖిత, నేను ఆర్కే7 మైన్లో ఎంజీటీగా వర్క్ చేస్తున్నాను. నేను భూపాలపల్లి డిస్టిక్ నుండి వచ్చాను. ఈ రెస్క్యూ టీమ్కి రావడానికి గల కారణం, నాకు ఛాలెంజెస్గా చేయడం ఇష్టం చిన్నప్పటి నుండి. మోరోవర్ ఈ జాబ్ వచ్చేసి ఏంటంటే ఒక ప్రాణాలని కాపాడడానికి చాలా సహకరిస్తుంది. ఎక్కడైనా డేంజర్ అక్కరైనప్పుడు మనం వెళ్ళి హీరోస్ లాగా వాళ్ళని సేవ్ చేసే ఆపర్చునిటీ ఉంటుంది మనకి ఇందులో ఉండాలి అని ఉంటే.
సో ఈ రెస్క్యూ ట్రైనింగ్ ఏంటంటే అందులోకి వెళ్ళడానికి అసలు కావాల్సింది ఏంటి, మనం ఏమేమి ఆపరేటర్స్ తీసుకెళ్ళాలి, విషవాయువులు ఉన్న దగ్గర మనం ఎలా మెసులుకోవాలి, అక్కడ ఉన్న ప్రాణాలని మనం ఎలా రెస్క్యూ చేయాలని ఇందులో నేర్పిస్తారు. ఇచ్చిన డైట్ కానీ, వాళ్ళు నేర్పించిన విధానం కానీ, వాళ్ళు చేయించిన ఎక్సర్సైజ్ కానీ నా స్ట్రెంత్ ఇంకా కొంచెం ఇంప్రూవ్ అయింది. మోరోవర్ నాలెడ్జ్ పరంగా కూడా ఇప్పుడు కంపేర్ టు మైన్ వాళ్ళతో చూసుకుంటే నాకు విషవాయువుల గురించి కానీ, ఆ ప్లేసెస్ గురించి కానీ, రూఫ్ ఫాల్స్ గురించి కానీ, డిటెక్టర్స్ గురించి కానీ, ఆపరేటర్స్ గురించి కానీ ఇంకా కొంచెం నాలెడ్జ్ గెయిన్ అయిందని. ఇంతవరకు సింగరేణిలో మహిళా రెస్క్యూ టీమ్ అనేది లేదు. ఇప్పటిదాకా సింగరేణి స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మెన్స్ రెస్క్యూ టీమే ఉంది. సో ఫస్ట్ టైం ఉమెన్స్కి ఇలా రెస్క్యూలో ఇనిషియల్ ట్రైనింగ్ కోసం ఛాన్స్ ఇచ్చినందుకు బలరాం సార్కి హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. అండ్ ఇక్కడికి వచ్చి ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మమ్మల్ని కలిసి మాకు అప్రిసియేషన్ ఇచ్చినందుకు హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. ఇవి ఈ వారం సింగరేణి స్రవంతి విశేషాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.